అప్పుడు యాకోబు తన ఇంటి వారితోనూ తన దగ్గర ఉన్న వారందరితోనూ ఇలా చెప్పాడు, మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్లను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మీ దుస్తులను మార్చుకోండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఆదికాండము 35వ అధ్యాయం రెండో వచనంలో యాకోబు దేవుడు తనతో మాట్లాడిన పిదప తన ఇంటి వారితోనూ తనతో కూడా ఉన్నవారితోనూ ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీ దగ్గర ఉండే అన్య దేవుళ్ళని అందరినీ ఇతర దేవతలన్నీ పారేసి అన్య దేవతలను పారేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమని చెప్తున్నాడు. ఎలాగో శుద్ధి చేసుకోవాలి అని అంటే శుభ్రం చేయడం ఎలాగనేది మనకు అందరికీ బాగా తెలుసు. అయితే హృదయంను శుద్ధి చేసుకోవాలంటే ఎలాగంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు పరిశుభ్రంగా ఉన్నాడు గనుక మీరును పరిశుభ్రంగా ఉండండి అని చెప్పి ఆ యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువుతున్నాను. పరలోకములో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు, అందుచేత మీరు పరిపూర్ణులై ఉండండి. ఇదొక్కటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని పరిశుద్ధపరిచే కార్యం. మనం పరిపూర్ణముగా ఉండేటప్పుడు ఏమవుతామంటే ఒక్క పాపం కూడా మన దగ్గర ఉండదు. మన దగ్గర ఒక కొరత ఉండకుండా పరిపూర్ణతలో ఉంటాం. ఈ రకంగా యాకోబు కూడా తన ఇంటి వారిని తనతో కూడా ఉన్నవారిని శుద్ధి చేసుకోమని చెప్పున్నాడు. మనము మన హృదయాలను, మన శరీరాలను, మన తలంపులను, మన ఆలోచనలను, మన చూపులను పరిశుభ్రపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి అంటే మనం పరిపూర్ణంగా ఉండాలి. ఎలాగంటే మన తండ్రి అయిన దేవుడు ఎలాగ పరిపూర్ణుడుగా ఉన్నాడో అలాగే ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ యొక్క పాదములకు స్తోత్రములు. కొంతసేపు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు ప్రభా. ఎంతోమందికి లేని మహాభాగ్యం మాకు ఇచ్చారయ్యా. ఈ యొక్క వాక్యంను ధ్యానించుకొని నా తండ్రి దీన్ని మనసులో ఉంచుకొని ఆ ప్రకారం నడుచుకుంటూ మీరే సహాయం దయచేయండి. గతించిన దినములలో మీరు చెప్పిన వాక్యం మిమ్మల్ని ముందుంచాలి నా తండ్రి. మిమ్మల్ని ముందుంచి ఒక్కొక్క పని చేసేదానికి చెప్పారు నా తండ్రి. అలా మిమ్మల్ని ముందుంచేటప్పుడు ఇతర దేవతలు అనేవి ఏవి మా దగ్గరికి రావు నా ప్రభా. అదే రీతిగా మీరు పరిపూర్ణులుగా ఉన్న రీతిగా మేము పరిపూర్ణంగా ఉండటం సహాయపడుతుంది. కాబట్టి మమ్మల్ని అలా మార్చండి. మమ్మల్ని అందరినీ మీరు పరలోక రాజ్యం చేర్చుకోమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములను మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలాగే మీ తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించండి, మీ సొంత వాళ్ళకి పంపించండి, బంధువులకు పంపించండి. మనం ఈ యొక్క వాక్యం విని మారుమనసు పొంది ఎలాగో పరలోక రాజ్యానికి చేరబోతున్నామో అలాగే మన బంధువులు, మన చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వచ్చేటకు మనం దోహదం చేద్దాం. ఈ ఛానల్స్ ఆత్మల ఆదాయం కొరకు ప్రారంభించబడినవే కానీ మిగతా వేరే ఏ పర్పస్ కోసం ప్రారంభించబడలేదు. జీసస్లో వరల్డ్ వైడ్ మినిస్ట్రీ అనేది ప్రపంచమంతటా వెళ్ళి ప్రపంచమంతటా ఆత్మలను ఆదాయపరచాలనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రారంభించబడిన ఒక ఛానల్స్. ఈ ఛానల్స్ 3 భాషలలో ఉంటున్నాయి: తమిళ్, ఇంగ్లీష్, తెలుగు. సాధ్యమైనంత త్వరలో హిందీలోనూ ప్రారంభించబోతున్నాం. కాబట్టి మీరు వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారికి అందరికీ పంపించి దేవుని దగ్గర ఆశీర్వాదములు పొందుకోవాలని వేడుకొంటున్నాను.